హాయ్ అండి. ఇప్పుడైతే టైం ఈవినింగ్ 6:30 అవుతుంది. బయటైతే వెదర్ చల్లగుంది. అలాగే వర్షం కూడా పడుతుంది. ఈ వెదర్‌లో ఏదైనా వేడి వేడిగా మనం ఖచ్చితంగా తినాలి కదా! అందుకైతే నేనైతే అరటికాయ బజ్జీలనేటివి చేస్తున్నాను. ఇక్కడైతే అరటికాయ బజ్జీకి పిండైతే కలుపుకోవాలి. సో, అందరికీ తెలిసిందే శనగపిండిలో కొంచెం ఉప్పు, కారం, వాము, కొంచెం పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం అరటికాయని తీసుకొని ఈ పిండిలో మంచిగా డిప్ చేసుకొని వేడి వేడి ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది చాలా హీట్‌గా ఉండాలి. అప్పుడైతేనే బజ్జీ మనకి ఆయిల్ పీల్చుకోకుండా ఫ్లఫీగా వస్తుందనమాట. నేనైతే ఆల్రెడీ కొన్ని బజ్జీలు చేసి పెట్టుకున్నాను. దీంట్లోకైతే స్టఫింగ్ చూద్దాము. స్టఫింగ్‌లో అయితే ఆనియన్‌తో కొంచెం కొత్తిమీర, అందులో పెప్పర్, కొంచెం ఉప్పేసి కలుపుకున్నాను. దీంతో పాటు ఒక చిన్న సైజు నిమ్మకాయ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ బజ్జీలకి ఘాట్లు పెట్టుకొని ఆ స్టఫింగ్ ఫిల్ చేసుకుంటే అదిరిపోతుంది అసలు. నేను అది కూడా చూపిస్తాను. ఇంకొన్ని అయితే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడైతే ఈ బజ్జీలలో స్టఫింగ్ అనేది మనం ఫిల్ చేసుకునేద్దాము. ఇప్పుడైతే బజ్జీలకు ఘాట్లు పెట్టి ఈ స్టఫింగ్ని ఫిల్ చేసేసాను. పైనుంచి కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే వా అంతే అలా ఉంటుంది. సో, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.